ఏపీకి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేపట్టిన 5 రోజుల స్విట్జర్లాండ్, జర్మనీల పర్యటన విజయవంతంగా ముగిసింది. పారిశ్రామిక సహకారాన్ని బలోపేతం చేయడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి ఏపీని ఒక ప్రాధాన్య గమ్యస్థానంగా ప్రోత్సహించడానికి ఈ పర్యటన ఉపయోగపడుతుంది. పర్యటనలో చివరి రోజు శనివారం ఫ్రాంక్ఫర్ట్లో ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించారు. ఫ్రాంక్ఫర్ట్ వాణిజ్య పరిశ్రమల ఛాంబర్ డైరెక్టర్, సీనియర్ ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. ఏపీ పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థ గురించి వివరంగా తెలియజేశామని, రాష్ట్రం చేపడుతున్న చురుకైన విధానాలు, పటిష్టమైన మౌలిక సదుపాయాలు, పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణాన్ని వివరించామని మంత్రి శ్రీనివాస్ తెలియజేశారు. రాష్ట్ర విధానాలపై ఆసక్తి చూపిన ఛాంబర్ దీర్ఘకాలిక భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడానికి ఉత్సాహాన్ని వ్యక్తం చేసిందన్నారు. జర్మన్, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికవేత్తల మధ్య వ్యాపార సహకారం, ఉమ్మడి వ్యాపారాలను సులభతరం చేయడానికి విజయవాడలో జర్మనీకి చెందిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏపీ చాప్టర్ను స్థాపించాలని కోరామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలియజేశారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, కొండపల్లి శ్రీనివాస్ జర్మనీ అలాగే స్విట్జర్లాండ్ పర్యటనకు సంబంధించి ఎనీ మోర్ డీటెయిల్స్ ప్లీజ్. సురేష్, పారిశ్రామిక సహకారాన్ని బలోపేతం చేయడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి, అలాగే సాంకేతికత ఆధార తయారీ వ్యవస్థాపకకు ఆంధ్రప్రదేశ్ను ఒక ప్రాధాన్య గమ్యస్థానంగా ప్రోత్సహించడానికి గత 5 రోజులుగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్విట్జర్లాండ్, జర్మనీ దేశాల్లో పర్యటిస్తా ఉన్నారు. ఎందుకంటే నవంబర్ 14-15 తారీఖుల్లో 2 రోజుల పాటు విశాఖపట్నంలో పెట్టుబడిదారుల సదస్సు జరగబోతా ఉంది. ఈ పెట్టుబడిదారుల సదస్సుకు వివిధ దేశాల నుంచి, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలకు సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలను ఇన్వైట్ చేయడానికి ఇప్పటికే అనేక మంది మంత్రులు దేశాల్లో పర్యటించి అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతోటి సమావేశాలు నిర్వహిస్తా ఉన్నారు. వాళ్ళు రేపు జరగబోతున్నటువంటి పెట్టుబడిదారుల సదస్సులో పాల్గొనేందుకు వాళ్ళందరినీ కూడా ఆహ్వానాలు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కొండపల్లి శ్రీనివాస్ స్విట్జర్లాండ్, జర్మనీలో పర్యటించినటువంటి పర్యటన ప్రస్తుతం విజయవంతంగా ముగించుకొని ఆయన తిరిగి బయలుదేరి ఇండియాకు బయలుదేరారు. పర్యటనలో ఇవాళ చివరి రోజు అక్కడ ఉన్నటువంటి ఫ్రాంక్ఫర్ట్ లో ఉన్నత స్థాయి సమావేశాల్లో ఆయన పాల్గొనడం జరిగింది. ఫ్రాంక్ఫర్ట్ వాణిజ్య పరిశ్రమల ఛాంబర్ డైరెక్టర్ అలాగే సీనియర్ ప్రతినిధులతోటి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమావేశం అయ్యారు. ఛాంబర్ ప్రతినిధి బృందంతో జరిగినటువంటి చర్చలు జర్మనీలో మారుతున్నటువంటి పారిశ్రామిక పరిస్థితులు, అలాగే భారతదేశంతో సహకారం వల్ల కలిగే అవకాశాల గురించి ప్రధానంగా అక్కడ ఆ ప్రజలతోటి చర్చించడం జరిగింది. జర్మనీ ఎదుర్కొంటున్నటువంటి జనాభా సంబంధిత సవాళ్లు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు విదేశాల నుంచి, అలాగే ముఖ్యంగా భారతదేశం నుంచి నైపుణ్యం కలిగినటువంటి కార్మికుల పట్ల అక్కడ ఉన్నటువంటి సుముఖత, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ఛాంబర్ సంబంధించినటువంటి సభ్యులతోటి ప్రముఖంగా చర్చించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ యొక్క పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థ గురించి కూడా అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు చాలా ఆసక్తిగా వాళ్ళంతా కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, అలాగే పెట్టుబడిదారులకు ఉన్నటువంటి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కూడా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అక్కడ ఉన్నటువంటి ఛాంబర్ ప్రజలకు చాలా స్పష్టంగా వివరించారు. రాష్ట్ర విధానాల మీద అక్కడ ఉన్నటువంటి ఛాంబర్ సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు వాళ్ళంతా కూడా కొంత ఆసక్తి కనబరిచినటువంటి పరిస్థితి ఉంది. దీర్ఘకాలిక భాగస్వామ్యాలను ఏర్పరచుకోవటానికి కూడా వాళ్ళు చాలా ఉత్సాహాన్ని చూపించినట్లుగా కూడా ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మీడియాకు వివరించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికవేత్తల మధ్య వ్యాపార సహకారం, అలాగే ఉమ్మడి వ్యాపారాలను సులభతరం చేయడానికి జర్మనీకి చెందినటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక చాప్టర్ ను ఆంధ్రప్రదేశ్ లో స్థాపించాలని కూడా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి జర్మనీకి చెందినటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ యొక్క ప్రతినిధులను కొండపల్లి శ్రీనివాస్ రిక్వెస్ట్ కూడా చేయటం జరిగింది. ఇక ఐక్యరాజ్య సమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ UNIDOతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బృందం
అక్కడే సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. ఇండస్ట్రీ 4.0 అలాగే స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, డీప్ టెక్ అలాగే సుస్థిర పారిశ్రామికరణ మీద ప్రధానంగా దృష్టి సారించి ఆంధ్రప్రదేశ్ లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేయడం గురించి కూడా ఇనుడో సీనియర్ ప్రతినిధి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చర్చించడం జరిగింది. ఈ ప్రాతిపదికన కేంద్రం అధునాతన తయారీ పద్ధతులను ప్రోత్సహించడం అలాగే అత్యాధునిక సాంకేతికలను స్వీకరించడంలో చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఏ విధంగా మద్దతు ఇస్తుందో కూడా ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అక్కడ ఉన్నటువంటి ఇనుడో సీనియర్ ప్రతినిధికి చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. అలాగే యాక్సెంచర్ ఇండో జర్మన్ పారిశ్రామికవేత్తలతో కూడా మంత్రి కొండపల్లి వాళ్ళతో కూడా చర్చలు జరపడం జరిగింది. ఫ్రాంక్ఫర్ట్ లో ఉన్నటువంటి యాక్సెంచర్ క్యాంపస్ లో 30 మంది సిఇఓల బృందంతో కూడా మంత్రి శ్రీనివాస్ భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ యొక్క పర్యావరణ విధానం కావచ్చు, అలాగే ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కావచ్చు, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, పారిశ్రామిక నూతన ఆవిష్కరణలు కావచ్చు, ఇలాంటి రంగాల్లో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా పారిశ్రామిక రంగా ముందడుగు వేయబోతుంది అన్నటువంటి వివరాలన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి ఫ్రాంక్ఫర్ట్ లో ఉన్నటువంటి యాక్సెంచర్ క్యాంపస్ లో జరిగినటువంటి సమావేశంలో అక్కడ ఉన్నటువంటి బృంద ప్రతినిధులు కూడా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వివరించడం జరిగింది. ఇక్కడ ఫ్రాంక్ఫర్ట్ లో భారత కాన్సులేట్ జనరల్ లో 20 మంది ఇండో జర్మన్ పారిశ్రామికవేత్తలతో ఈ సమావేశం జరగడం జరిగింది. రాష్ట్ర పెట్టుబడులకు ఉన్నటువంటి అనువైనటువంటి పరిస్థితుల గురించి కూడా చాలా స్పష్టంగా వివరించారు. నవంబర్ 14-15 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే భాగస్వామ్య సదస్సులో అందరూ కూడా పాల్గొనాలని వాళ్ళందరినీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక పరిస్థితులు వాళ్ళు క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత వాళ్ళు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు మంత్రి కొండపల్లికి ఒక రకంగా వాళ్ళ యొక్క సమ్మతిని కూడా తెలియజేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ నవంబర్ 14-15 తారీఖులో విశాఖపట్నంలో జరగబోతున్నటువంటి ఈ పెట్టుబడిదారుల సదస్సులో ప్రపంచంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి కూడా పారిశ్రామిక దిగ్గజాలన్నీ కూడా రేపు విశాఖపట్నంలో భేటీ కాబోతా ఉన్నాయి. ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ఇవాళ చాలా ఆసక్తిగా నవంబర్ 14-15 తారీఖుల్లో విశాఖలో ఏం జరగబోతుంది అనేది కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రాబోయే రోజుల్లో ఈ పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ లో ఏ మేరకు పెట్టుబడులు పెట్టబోతా ఉన్నారు, ఏ పరిశ్రమలు ఇక్కడికి రాబోతా ఉన్నాయి, టూరిజం కావచ్చు, అలాగే అనేక రంగాల్లో ఆయా పారిశ్రామికవేత్తలు ఏ మేరకు పెట్టుబడులు పెట్టబోతా ఉన్నారనేది రేపు నవంబర్ లో జరగబోతున్నటువంటి 14-15 తారీఖుల్లో ఇప్పటికే మంత్రి నారా లోకేష్ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మీరు త్వరలో చూడబోతా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో ఏ ఏ పరిశ్రమలు రాబోతా ఉన్నాయి, ఎవరెవరు పెట్టుబడులు పెట్టబోతా ఉన్నారు అనేది అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రూపురేఖలన్నీ కూడా భవిష్యత్తులో ఈ నవంబర్ 14-15 జరగబోతున్నటువంటి పెట్టుబడిదారుల సదస్సు తర్వాత మారబోతా ఉన్నాయనేది కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. ఇవాళ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జర్మనీలో జరిపినటువంటి పర్యటన సందర్భంగా కూడా అనేక మంది పారిశ్రామికవేత్తలు తమ యొక్క ఆసక్తిని చూపించినటువంటి నేపథ్యంలో రాబోయే రోజుల్లో జర్మనీకి సంబంధించినటువంటి అనేక మంది పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ లో ఈ పెట్టుబడిదారుల పరిశ్రమ సదస్సులో పాల్గొన్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులతోటి కొలాబరేషన్ ద్వారా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కూడా చూపించే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సురేష్. రైట్, ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ.